హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కస్టర్డ్ గులాబ్ జామున్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డిజర్ట్ ఫుడ్ తిన్న తర్వాత తినాలనిపిస్తుందండి. ఈ డిజర్ట్ కోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని నేను 1/2 లీటర్ పాలు పోసుకున్నానండి. మనం తీసుకునే గులాబ్ జామున్ బట్టి పాలు తీసుకోవాలండి. నేను పెద్ద సైజు 3 గులాబ్ జామ్స్ తీసుకున్నానండి, అందుకని 1/2 లీటర్ తీసుకున్నానండి. పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ని తయారు చేసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకొని గోరువెచ్చని పాలు యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ పాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి, అందుకని కొంచెం వేడి చేసి వేస్తున్నానండి. గోరువెచ్చగా ఉండాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని. ఈలోపు మన పాలు వేడవుతూ ఉంటుందండి. చూసారా, పాలు బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోగానే బాగా కలుపుకోవాలండి, లేకపోతే గడ్డలు కడుతుంది. చూసారా, ఈ విధంగా ఫాస్ట్గా కలుపుకోవాలండి, గడ్డలు లేకుండా, ఉండలు కట్టకుండా. దీంట్లో నేను గులాబ్ జామ్లో మిగిలిపోయిన షుగర్ సిరప్ వేస్తున్నానండి. అది లేకపోతే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర షుగర్ సిరప్ ఉంది కాబట్టి అది యాడ్ చేస్తున్నానండి. తర్వాత మనం తీసుకునే గులాబ్ జామ్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి. చూసారా, ఈ కస్టర్డ్ బాగా చిక్కబడాలండి, పల్చగా ఉండకూడదు. చిక్కగా పడే వరకు ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. గులాబ్ జామ్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ఇష్టమైన వాళ్ళు పెద్దవి కూడా కట్ చేసుకోవచ్చండి. నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చూసారా, మన కస్టర్డ్ చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ని దీంట్లో కలుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్లోగా కలుపుకోవాలండి, ఫాస్ట్గా కలుపుకూడదు. గులాబ్ జామ్ స్మూత్గా ఉంటుంది కాబట్టి స్లోగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి. నేను బాదంని యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు, బాదం, ఏదైనా మన డ్రై ఫ్రూట్స్ ఏదైతే అది ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. చూసారండి, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామున్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. దీనిపైన నేను గార్నిష్ కోసం కట్ చేసిన బాదం వేసిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.